కిడ్నీ ఫెయిల్యూర్లో స్టేజెస్ ఉంటాయా? అసలు ఎప్పుడు తెలుస్తుంది? మీ ఎక్స్పీరియన్స్లో మీ దగ్గరికి ఏ స్టేజ్లో వస్తుంటారు డాక్టర్ గారు? మనం అన్ని స్టేజెస్ చూస్తూ ఉంటామండి. కిడ్నీ స్టేజెస్ని మనము మెడికల్ టెర్మినాలజీలో CKD అంటామండి, క్రానిక్ కిడ్నీ డిసీజ్ అని చెప్తాము. ఈ క్రానిక్ కిడ్నీ డిసీజ్లో 1 నుంచి 5 వరకు స్టేజెస్ ఉంటాయి. స్టేజ్ 5 ఈజ్ లాస్ట్ స్టేజ్, ESRD అంటాము, ఎండ్ స్టేజ్ రీనల్ డిసీజ్ అంటాము. ఈ స్టేజ్కి ఒకసారి ఎవరైనా పేషెంట్ మనకు రీచ్ అయ్యారంటే కనుక అయితే డయాలసిస్ కానీ ట్రాన్స్ప్లాంట్ కానీ ఆప్షన్ చెప్తూ ఉంటాము. కానీ స్టేజ్ 1 నుంచి స్టేజ్ 3 వరకు మనం ఐడెంటిఫై చేయగలిగితే కనుక దేర్ సర్టెన్ మెడికేషన్స్ విచ్ విల్ హెల్ప్ టు ప్రివెంట్ ద ప్రోగ్రెషన్ ఆఫ్ ద డిసీజ్. అంటే ఈ డిసీజ్ ముందుకు వెళ్ళకుండా అండ్ వెళ్ళినా కూడా చాలా స్లోగా వెళ్ళేటట్లు మనకి చాలా మెడికేషన్స్ ఉంటాయి. సో వీటన్నిటి మీద పెట్టి వీలైనంత వరకు ఈ పేషెంట్స్ని ఆ స్టేజ్ వరకు వెళ్లకుండా ఆపడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాం. ఓకే డాక్టర్ గారు, ముందే మనకి ఏమైనా సింటమ్స్ తెలుస్తాయా కిడ్నీ ఫెయిల్? కొన్ని రకాల కిడ్నీ జబ్బులు తెలుస్తూ ఉంటాయండి. కొన్ని రకాల కిడ్నీ జబ్బులు మనం చెప్పలేము. చాలా వరకు కొన్ని రకాల కిడ్నీ జబ్బుల్లో లాస్ట్ స్టేజ్ వరకు మనకి సిమ్టమ్స్ కూడా తెలియవు. కొన్ని రకాల కిడ్నీ జబ్బుల్లో కిడ్నీ కాళ్ళవాపులు రావడము అండ్ ఈ ముఖం వాపు రావడము, మూత్రంలో నొరగ రావడము, ఇవన్నీ చూస్తూ ఉంటాం అన్నమాట. ఓకే, సో కిడ్నీ ఫెయిల్యూర్తో పాటు బాడీలో మిగతా ఆర్గన్స్ కూడా పాడయ్యే ఛాన్స్ ఉంటుందా? ఉంటుందండి. కిడ్నీ అనే కాదు, ఏ ఆర్గన్ ఫెయిల్ అయినా మన బాడీలో మిగతా ఆర్గన్స్ మీద ఎఫెక్ట్ పడే అవకాశం ఉంటుంది. స్పెసిఫిక్గా మన కిడ్నీ గురించి మాట్లాడుకున్నట్లయితే కిడ్నీ ఫెయిల్ అయినప్పుడు మనకి హార్ట్ పైన ఎఫెక్ట్ పడే అవకాశం కూడా ఉంటుంది. దాన్ని కార్డియోరెనల్ సిండ్రోమ్ అంటాము. 2 కిడ్నీ ఫెయిల్ అయినప్పుడు లివర్ మీద కూడా ఎఫెక్ట్ పడే అవకాశం ఉంటుంది. దీన్ని మనం హెపటోరెనల్ సిండ్రోమ్ అంటూ ఉంటాం. ఓకే, అట్లనే డాక్టర్ గారు, అంటే సర్జరీ అయిన తర్వాత వాకింగ్, ఎక్సర్సైజ్ ఇవన్నీ మామూలుగా ఇంట్లో చేసుకునే ప్రతి పని చేసుకోవచ్చా? చేసుకోవచ్చు అండి. ఇనిషియల్ రెస్ట్ ఉంటుంది. పోస్ట్ సర్జరీ నుంచి రికవర్ అవ్వడానికి ఒక 2 వీక్స్ 3 వీక్స్ మ్యాక్సిమం 1 మంత్ ఉంటుంది. దాని తర్వాత ఇన్ఫ్యాక్ట్ వి ఎంకరేజ్ దెమ్ టు డూ మోర్ వర్క్. ఎందుకంటే ఖాళీగా కూర్చుంటే దీని గురించి ఆలోచిస్తూ ఉంటారు, వేరే థాట్స్ వస్తూ ఉంటాయి. దాని బదులు వాకింగ్ చేయడము అండ్ హెల్తీగా తినడము అండ్ విల్ ఆస్క్ దెమ్ టు వర్క్ ఫ్రమ్ హోమ్ ఆప్షన్ ఉంటే కనుక విల్ ఆస్క్ దెమ్ టు వర్క్ ఫ్రమ్ హోమ్ ఆఫ్టర్ 1.5 మంత్. ఓకే, ట్రాన్స్ప్లాంట్ తర్వాత మళ్ళీ డయాలసిస్ చేసే అవసరం వస్తుందా? ఎందుకని వస్తుంది? ట్రాన్స్ప్లాంట్ తర్వాత కిడ్నీ ఫెయిల్ అయ్యే అవకాశాలు చాలా ఉంటాయండి. దీంట్లో మేజర్గా కారణాలు 1 రిజెక్షను, 2 ఇన్ఫెక్షను, 2 ఈ లాంగ్ టర్మ్ డ్రగ్స్ తీసుకోవడం వల్ల కిడ్నీ మీద ఎఫెక్ట్ పడే అవకాశం ఉంటుంది. ట్రాన్స్ప్లాంట్ కిడ్నీ పైన ఎఫెక్ట్ పడే అవకాశం ఉంటుంది. సో ఇవి మనం మేజర్గా చూసుకున్నట్లయితే. ఓకే, ట్రాన్స్ప్లాంట్ చేసిన తర్వాత రోగి మళ్ళీ నార్మల్ స్టేజ్కి ఎప్పుడు వస్తాడు? ఒకటి, ట్రాన్స్ప్లాంట్ చేసిన మనం రోగి అనకూడదు. సో సెకండ్ థింగ్ ఏంటంటే విత్ ఇన్ 1 మంత్ దే విల్ బీ అబ్సల్యూట్లీ నార్మల్ అండి. అండ్ సర్జరీ అండ్ నెక్స్ట్ డే మనం బెడ్ మీద నుంచి దింపి నడిపిస్తాం వాళ్ళని. అండ్ రికవర్ అవ్వడానికి 2 వీక్స్, అంటే స్టిచెస్ తీసి ఇవన్నీ చేయడానికి ఒక 2 వీక్స్ పడుతుంది. దాని తర్వాత దే విల్ హ్యావ్ ఏ రిలేటివ్లీ నార్మల్ లైఫ్. ఓకే, సో డయాలసిస్ ఎక్కువ కాలం చేస్తే శరీరంపై ఎటువంటి ప్రభావం పడుతుంది? అంటే ఆప్షన్ లేనప్పుడు కంటిన్యూ చేయాలి డయాలసిస్, వేరే ఆప్షన్ లేనప్పుడు. కానీ లాంగ్ టర్మ్ డయాలసిస్లో మనిషి కొంచెం వీక్ అయిపోవడము, కండ కోల్పోవడం అంటే మజిల్ కోల్పోవడము, అండ్ ఈ బోన్స్ వీక్ అయిపోవడము, ఇవన్నీ జరుగుతూ ఉంటాయి అన్నమాట. దీన్ని మినరల్ బోన్ డిసీజ్ కానీ లేదంటే బ్లడ్ తగ్గిపోవడం, ఇవన్నీ ఏంటంటే కిడ్నీ డిసీజ్ వల్ల వచ్చే ప్రాబ్లమ్స్. లాంగ్ టర్మ్ డయాలసిస్ పేషెంట్స్ ఇవన్నీ ఎక్కువ చూస్తూ ఉంటాం మనం. ఓకే డాక్టర్ గారు, అట్లనే చాలామంది పుట్టినప్పుడు కిడ్నీ ఒకటి చిన్నది ఒకటి పెద్దదిగా పుడుతూ ఉంటారు. అప్పుడు కొన్ని రోజులు పోయాక దానివల్ల ఏమైనా ప్రభావం పడుతుందా కిడ్నీ హెల్త్ మీద? నార్మల్గానే మనం చూసుకున్నట్లయితే 2 కిడ్నీలు సేమ్ సైజ్ ఉండవు. లెఫ్ట్ సైడ్ కిడ్నీ కొంచెం పెద్దగా ఉంటుంది, రైట్ సైడ్ కిడ్నీ కొంచెం చిన్నగా ఉంటుంది. ఓకే, ఇది సహజంగా అందరికీ ఉండేదే. ఈ చిన్న కిడ్నీ ఉండడం అనేది ఎంత చిన్నగా ఉందనేది మనం చూడాలన్నమాట. దాని తర్వాత ఒకవేళ మరీ చిన్నగా ఉంది అనేది మనం ఒక నిర్ధారణకు వచ్చిన తర్వాత ఈ కిడ్నీ చిన్నగా ఉంది, ఫంక్షనాలిటీ ఎట్లా ఉంది తెలుసుకోవడానికి మనకి వేరే రకమైన టెస్టులు ఉంటాయి. అవి చేసుకొని కిడ్నీ చిన్నగానే ఉంది బట్ బాగానే పనిచేస్తున్నది లేదో తెలుసుకోవాలి. ఒక్కోసారి చిన్నగా ఉంటుంది కానీ ఫంక్షనాలిటీ బాగానే ఉంటుంది, చిన్నగా ఉంటుంది ఫంక్షనాలిటీ కూడా తగ్గుతుంది. అట్లాంటప్పుడు మనం ఆ కిడ్నీ ఎందుకు తగ్గుతుంది ఫంక్షనాలిటీ అనేది మనం చూసుకోవాలి. దానికి తగ్గట్టుగా టెస్టులు చేసుకొని దానికి తగ్గట్టుగా ట్రీట్మెంట్ తీసుకోవాల్సి వస్తుంది. ఓకే, సో ఈనాటి కార్యక్రమంలో డయాలసిస్ అండ్ ట్రాన్స్ప్లాంటేషన్ రెండింటి వల్ల ఉన్న ఉపయోగాలు, సౌలభ్యాలు, ఏ విధంగా చేయించుకోవాలి, సింటమ్స్ ఏంటి అనేవి కూడా ప్రతిదీ చాలా చక్కగా ప్రేక్షకులకు తెలియజేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ గారు. థ్యాంక్ యూ.